ఉన్నత లోకమునందు ఆసీనుడై ఉన్న మహోన్నతుడకు దేవునికి మహిమను ఘనతను ప్రభావంను ఆరోపిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 12వ అధ్యాయం 49 నుండి 59 వచనాల వరకు. 49 నుండి 53 వచనాల్లో ప్రభు అంటున్నారు, నేను భూమి మీద అగ్నివేయ వచ్చితిని అని చెప్పి యేసయ్య తాను పొందబోయే బాప్తిసాన్ని గురించి చెప్తూ ఉన్నారు. ఇంకా ఆయన అంటున్నారు, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుతున్నాను అని. అప్పటికే యేసయ్య నీటి బాప్తిసాన్ని పొందుకున్నారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. అయినా ఇంకా బాప్తిసాన్ని గురించి మాట్లాడుతున్నారు. అది నెరవేరు వరకు ఇబ్బంది పడుతున్నాను అంటున్నారు. ఇది ఆయన శిల్వ కార్యాన్ని గురించి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అది ఆయనను ఇబ్బంది పెడుతుంది కూడా. ఆయన గెత్సెమనే తోటలో ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో మనకు తెలుసు కదా. అందుకే అంటాను, అగ్ని బాప్తిసం అంటే తీవ్రమైన శ్రమ గుండా వెళ్లడమే అని. నీటి బాప్తిసాన్ని గురించి, పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని గురించి, అగ్ని బాప్తిసాన్ని గురించి యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయంలో వాటిని పేర్కొన్నాడు. మీరు ఒకవేళ ఈ మూడింటిని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే బైబిల్ స్టడీ డే 9, డే 10, డే 11 చూసినట్లయితే అందులో ప్రతి బాప్తిసాన్ని గురించి స్పష్టంగా ఉంది. పైన లింక్ ఇచ్చాము, దాన్ని క్లిక్ చేస్తే అక్కడ వాటిని గురించి పూర్తిగా విని గ్రహించగలరు. ప్రభు తాను పొందబోయే బాప్తిసాన్ని గురించి చెప్పిన తర్వాత ఆయన అంటున్నారు, నేను భూమి మీద సమాధానం కలుగజేయవచ్చునని మీరు తలంచుచున్నారా? కాదు, భేదంనే కలుగజేయవచ్చునని మీతో చెప్పుచున్నాను అని. ఇప్పటి నుండి ఒక ఇంట్లో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికి, కోడలు అత్తకును విరోధులుగా ఉందిరని చెప్పాను. మనకి ఇక్కడ అనిపించవచ్చు, ఇదేంటి జీసస్ ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని రాయబడింది కదా, అంటే సమాధానకర్త కదా అని. అవును, ఆయన సమాధానకర్తే. మానవునికి దేవునికి మధ్యలో సమాధానకర్తగా ఉన్నారు. ఈ విషయాన్ని మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18, 19 వచనాల్లో చూస్తాం. మనుషులందరినీ దేవునితో సమాధాన పరచటానికే ఆయన వచ్చారు. అయితే ఒకటి గమనించాలి, ఎవరైతే దేవునితో సమాధాన పడతారో, అంటే సత్యాన్ని అంగీకరిస్తారో, అప్పుడు వారి జీవన విధానం మారుతుంది. దేవునితో సమాధాన పడిన వారి జీవితము ఎలాంటి మార్పుకి గురవుతుందంటే వారి విలువలు మారుతాయి, వారి నిర్ణయాలు మారుతాయి, వారి ప్రాధాన్యతలు మారుతాయి. ఈ మార్పు అందరికీ అంగీకారంగా ఉండదు. అక్కడే విభజన ప్రారంభమవుతుంది. ఒక కుటుంబంలో ఒక్కరు రక్షించబడితే ఆ రక్షించబడిన వారికి, రక్షించబడని వారికి మధ్యలో ఎంతో భేదం ఏర్పడుతుంది. అక్కడే విభజన ప్రారంభమవుతుంది. దేవునితో సమాధానంలో ఉన్న జీవితం కొన్నిసార్లు ప్రపంచంతో కూడా విభేదించాల్సి ఉంటుంది. ప్రభువు ఈ విభజన గురించి మాట్లాడుతున్నారు. ఇంకా 54 నుండి 59 వచనాల్లో ప్రభు అంటున్నారు, మీరు భూమి ఆకాశంలో వైఖరిని గుర్తిస్తున్నారు గాని ఈ కాలంని మీరు గుర్తించట్లేదు అని. బయట విషయాలు ఎంతో జ్ఞానం కలిగి ఆత్మ సంబంధమైన విషయాల్లో మాత్రం చాలా అజ్ఞానంతో ఉన్నారు అని. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు పడదో అన్ని సంగతులు మీకు తెలుస్తున్నాయి, కానీ ఈ కాలం ఎటువంటిది అనేది మాత్రం మీరు గుర్తించట్లేదు అని అక్కడ ప్రభు జన సమూహంతో మాట్లాడుతున్నారు. ఈ ఆత్మీయమైన అజ్ఞానం అనేది చాలా ప్రమాదకరమని ప్రభు చెప్తున్నారు. ఇంకా అంటున్నారు, ఏది న్యాయమో విమర్శించమని. వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళుచుండగా అతని చేతి నుండి తప్పించుకున్నట్టుకు త్రోవలోనే ప్రయత్నం చేయము, లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకుని పోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, బంట్రౌతు నిన్ను చెరసాలలో వేయును అని. 59వ వచనంలో రాయబడింది, నువ్వు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావని. ఈ విషయాన్ని ప్రభు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళుచుండగా అతని చేతిలో నుండి తప్పించుకున్నటకు త్రోవలోనే ప్రయత్నం చెయ్యి అని చెప్పిన వాక్యంలోని వాదించువాడు ఎవరు అని అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు వ్యతిరేకంగా కేసు వేసిన వాడని అర్థమిచ్చే గ్రీకు పదాన్ని వాడారు. అదే గ్రీకు పదం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా వాడబడింది. అక్కడ మీ విరోధి అయిన అపవాది అని చెప్పబడింది. అదే పదాన్ని వాడారు. అంటే న్యాయస్థానంలో మన మీద వ్యతిరేక సాక్ష్యం పలికే వ్యక్తిని గురించి రాయబడిన పదం అది. కాబట్టి ఇక్కడ ప్రకటన పుస్తకం 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే మనకు వ్యతిరేకంగా పలికేవాడు ఎవరున్నారు? రాత్రింబవళ్లు మన మీద నేరం మోపవాడైన అపవాదే కదా. అక్కడ ప్రకటన పుస్తకం 12వ అధ్యాయం 10వ వచనంలో మనం ఈ విషయాన్ని చూస్తాం, రాత్రింబవళ్లు మన మీద నేరం మోపువాడైన అపవాది అని. కాబట్టి ఇక్కడ యేసుప్రభు చెప్తుంది ఏంటంటే, మిమ్మల్ని శత్రువు చేతిలో నుండి విడిపించడానికే నేను వచ్చాను, అది మీరు గుర్తించలేకపోతున్నారు. మీరు త్వరగా అతని చేతి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే మీ చివరి కాసు చెల్లించే వరకు మీరు బయటకు రాలేరు అని చాలా ఒక నిగూఢమైన సంగతిని ప్రభువు వారితో చెప్తున్నారు. అయితే ఇది నేటికి మనకు ఎలా వర్తిస్తుందంటే, అపవాది మన మీద ఎప్పుడు నేరం మోపుతూనే ఉంటాడు. దేవుని దగ్గర నుండి మనకు తీర్పు రావాలని, మన మీద ఏదైనా శిక్ష విధించబడితే మనం చేసే పనులకు వాడు చాలా సంతోషిస్తాడు. దేవుడేమో మనల్ని శిక్ష నుంచి తప్పించాలని చూస్తాడు, దుష్టుడు మనల్ని శిక్షించాలని చూస్తాడు. కాబట్టి ఆయన నీతిని ఛాలెంజ్ చేయటానికే వెళ్తాడు దేవుని దగ్గరికి, మన మీద కంప్లైంట్ తీసుకొని, మనకు వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతూ, ఇదిగో పలానా సమయంలో పలానా అబద్ధం చెప్పారు, లేకపోతే పలానా సమయంలో పలానా వారిని మోసం చేశారు అని చెప్పి అవన్నీ మన గురించి కంప్లైంట్స్ చేసి మనకు తీర్పు రావాలని చేసే ప్రయత్నంలో వాడు ఎప్పుడూ ఆ ప్రయత్నంలోనే
ఉంటాడు. అయితే దేవుడు మనకి రక్షించబడిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మను వరంగా ఇచ్చారు కదా. పరిశుద్ధాత్ముడు మనలను ఆ విషయాలను గురించి ఏవైతే దేవుని యొక్క న్యాయస్థానంలో పేర్కొనబడుతున్నాయో మనకు వ్యతిరేకంగా ఆ విషయాలను గురించి ఒకవేళ నిజంగా మనం పాపం చేసి ఉంటే, ఆ తప్పు మనం చేసి ఉంటే గనక వాటిని ఒప్పించటానికి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనము పాపక్షమాపణ పొందుకునేలాగా మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడైతే మనం పాపక్షమాపణ పొందుకుంటామో ఇంకా మనం క్రీస్తు రక్తంలో కడగబడతాం కాబట్టి ఇక మీదట మనకు తీర్పు ఒకవేళ రిలీజ్ అయినప్పటికీ కూడా ఆ సమయంలో మనం పాపక్షమాపణ పొందుకుని ఉంటే దేవుని యొక్క కనికరము తీర్పుకు మించి అతిశయపడుతుందని యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. కాబట్టి ఒకవేళ మనం పాపక్షమాపణ పొందుకుని ఉంటే మన మీద ఏ తీర్పు రిలీజ్ అవ్వదు. ఎందుకంటే మన ఉత్తరవాది అక్కడ ఉన్నాడు. ఆయన నేను వారిని నా రక్తంలో కడిగాను అని ఆయన చెప్తారు కాబట్టి, ఆయన సాక్ష్యం ఇస్తారు కాబట్టి. కానీ ఒకవేళ మనం మన పాపాన్ని ఒప్పుకోకపోతే పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పిస్తున్న దాన్ని మనం నిర్లక్ష్య పెడుతుంటే ఆ తీర్పు మన మీదకి వచ్చే లోపు మనం ఒప్పుకుంటే ఆయన కనికరమే గెలుస్తుంది. కానీ ఒకవేళ గనక అప్పటికి మనం ఒప్పుకోకపోతే ఆ తీర్పు మనం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సంగతిని మనం వివేచించి తెలుసుకోవాలి. అందుకే దేవుని వాక్యం మనల్ని దర్శించగానే మనం వెంటనే మార్పు చెందడానికి ఇష్టపడితే చాలా తీర్పులను తప్పించుకోవచ్చు. అయితే నిజంగా క్రీస్తు శిష్యులుగా పాముల వలె వివేకవంతులుగా, పావురం వలె నిష్కపటులుగా ఉండేవారికే ఈ సంగతులు అర్థమవుతాయి. ఫ్యాన్సీ క్రిస్టియన్స్ గా పైన మాత్రమే బ్రతికే వారికి నేను ప్రార్థన చేయాలి అని నాకు జవాబు ఇవ్వాలి అంతే అనుకునే వారికి ఈ సంగతులు అర్థం అవ్వవు. క్రీస్తుతో నిజమైన సహవాసం కలిగి ఉండాలనుకునే వారే ఈ సంగతులను గ్రహించగలుగుతారు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆయన కనికరాన్ని పొందుకోవడానికి చూస్తూ ఉంటాం కదా. అప్పుడు ఈ సంగతులను ఇలా చేస్తే ఇలా జరుగుతుందా అని మనం ఎప్పటికప్పుడు మన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి ఇష్టపడతాం. ఒకవేళ ఈ సంగతులు నేను ఇప్పుడు గ్రహించలేకపోతున్నాను, నేనేం చేయాలి అని మీలో ఎవరైనా అనుకుంటుంటే, గ్రహించాలి అనే ఆశ మీలో ఉంటే చాలు, ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఆత్మీయ దృష్టిని మనకు కలిగిస్తారు. అప్పుడు అన్ని సంగతులు మనకు అర్థమవుతాయి. ప్రార్థించుకుందామా. ఉన్నత లోకమునందు ఆసీనుడు అయిన మా గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ రోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఎన్నో గూఢమైన సంగతులు మాకు తెలియచేస్తూ వచ్చారు. కేవలం మేము క్షేమంగా, సంతోషంగా, ఎంతో ఆరోగ్యంగా బ్రతకాలి అనే ఉద్దేశం. మేము సంతోషిస్తే మీరు కూడా సంతోషంగా ఉంటారు, మేము ఏడిస్తే మీరు కూడా ఏడుస్తారు. కాబట్టి మీ మాట విని క్షేమాన్ని అనుభవిస్తే ప్రభువా మీరెంతో సంతోషిస్తారు. మీరు నా మాట ఆలకించినడలా మీకు ఎంత మేలు అని మీరు పలికిన మాటను మేము జ్ఞాపకం చేసుకుని నిజంగా ఈ రోజు మాకు తెలియచేసిన విషయాన్ని బట్టి ప్రభువా ఎప్పటికప్పుడు నీ సన్నిధిలో మా హృదయాన్ని తేరి చూసుకుంటూ నీ వాక్యము మమ్మల్ని తాకగానే ప్రభువా ఆ విషయాన్ని బట్టి మేము మనసు మార్చుకుని పాపక్షమాపణ పొందుకోవడానికి మీరే మాకు సహాయం చేసి పరిశుద్ధాత్మ నడిపింపును ఎప్పటికప్పుడు మాకు దయచేయమని, ఆ యొక్క స్వరాన్ని వినగలిగే కృపా దయచేయమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభువా నామములో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.